నా పేరు దేవగణేష్. నేను ముందు ఇలా 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 ఉండేవాడిని. ఏం చేయాలో పాలుపోక బాధపడుతున్న సమయంలో నేను పానీ గారిని కలిశాను. ఆయన చేసిన నీరు చికిత్స నాకు ఎంతో ఉపశమనం కలిగించింది. నాకు ముందు వెంట్రుకలే ఉండేవి కాదు. ఇప్పుడు చూడండి నాకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో. ఆయన చేసిన నీరు చికిత్సలో ఇక్కడ నీరు పెట్టడం వల్ల ఇలా నీరు కారి ఇక్కడ కూడా పెరిగాయి, అది ఇలా వ్యాపించి ఇక్కడ కూడా పెరిగాయి. ఇప్పుడు చూడండి నాకు ఎన్ని వెంట్రుకలు వచ్చాయో. జై పానీ, జై పానీ, జై పానీ. నమస్కారం. హాయ్, నా పేరు సుధాకర్. ఇంతకుముందు నేను చాలా లాగా ఉండేను. కావాలంటే చూడండి అందరూ నన్ను నిరతాలు చేశారు. అలాంటి టైంలో నేను పని గారి గురించి తెలిసింది. పని గారు తెలిసాక నేను ఎంత సన్నమైన చూడండి. హాయ్ అండి, నా పేరు వినీత. చూశారు కదా నేను ఎలా ఉండేదామో. నాకు చిన్నప్పటి నుంచి చాలా సైట్ ఉండేది. అసలు నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా ఇన్సల్ట్ చేసేవారు. నాకు చాలా బాధగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ పానీ గారి దగ్గరికి వెళ్ళాక నా కళ్ళలో 2 డ్రాప్స్ వేశారు. దాంతో నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎంబీఎన్ ఛానల్. ఈరోజు స్టూడియోలో మనతో పాటు పానీ గారు ఉన్నారు. వైజాగ్కి బీచ్ ఫేమస్, కాకినాడకి కాజాలు ఫేమస్, అలానే అమలాపురానికి వద్దని చెయ్యూపుతున్నారు. ఓకే సార్, మీకు ఏ సమస్య ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, మీ సమస్యను సాల్వ్ చేసుకోండి. సాల్వ్ కాదమ్మా, ఉపశమనం. ఓ సారీ సార్, సాల్వ్ కాదు, ఉపశమనం. ఎస్, పానీ గారు మీతో మాట్లాడడానికి చాలా మంది కాలర్స్ కంటిన్యూస్ గా కాల్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో హలో, చెప్పండి మీ పేరు? నా పేరు రామారావు అండి. రామారావు గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? వైజాగ్ నుంచి చేస్తున్నానండి. వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నారంట. స్టూడియోలో పానీ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పుకోండి. హలో సార్. చెప్పండి రామారావు గారు, మీ సమస్య ఏమైతే ఉందో నేను ఉపశమనం చేస్తాను. ఏంటి మీ సమస్య ఏంటి అసలు? సార్ నేను ఇప్పటి వరకు M1 ఎగ్జామ్ 10 సార్లు రాశాను సార్. ప్రతిసారి ఫెయిల్ అయిపోయిన మీరే ఎలా పాస్ చేయించాలి సార్. అమ్మా మీ పేరు? నా పేరు రామారావు అండి. రామారావు గారు, మీరు ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతారు, అదే నీరు చికిత్స చేయించుకుంటే పాస్ అవుతారు. మీరు కంగారు పడాల్సిన పని లేదు, నేను మీకు ఉపశమనం అన్నది చేస్తాను. సార్ మీరే ఎదురు చేయాలి సార్. కావాలంటే ఓ ట్యాంక్ వాటర్ అని ఇస్తాను సార్ మీకు. నువ్వేం కంగారు పడకు రామారావు, నేను ఉపశమనం అన్నదైతే చేస్తాను. రిజల్ట్ ఇప్పుడు ఎన్ని గంటలకు వస్తుందమ్మా? ఓ 2 నిమిషాలు వస్తుంది సార్. అవునా? రామారావు చూడు, ఇప్పుడు రిజల్ట్ వస్తుంది అన్నావు కదా సార్. ఏం లేదు సార్, ఏం మార్పు ఏం లేదు సార్. చూడమ్మా ఇప్పుడు. సార్ ఇంకా లోడ్ అవుతుంది సార్. ఇప్పుడు సార్ 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 ఫెయిల్ అయిపోయింది సార్. నువ్వు కంగారు పడొద్దు, నన్ను కంగారు పెట్టొద్దమ్మా. ఇప్పుడు చూడమ్మా. ఇప్పుడు చూడు రామారావు. సార్ పెరుగుతుంది సార్. ఇప్పుడు 40, ఇప్పుడు 60, ఇప్పుడు 90 సార్. చెప్పు రామారావు. సార్ ఎగ్జామ్ 70 మార్కులకి అయితే 90 అంటే మా నాన్న నమ్మాడు సార్. ఓకే రామారావు, నువ్వు కంగారు పడక, నీకు ఉపశమనం అయితే తగ్గిస్తాను, చూడు బాగా. సార్ తగ్గుతుంది సార్. ఇప్పుడు 80, 50 సార్. పాస్ అయిపోయింది సార్. ఓకే రామారావు. సార్ పాస్ అయిపోయింది సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్ నాకు డౌట్ సార్. చెప్పండి. ఎవరైతే కాల్ చేశారో వాళ్ళ సమస్య ఏంటో మీతో చెప్పుకున్నారు. కానీ మీరు ఇక్కడ చేసిన ట్రీట్మెంట్ ఎక్కడో కాలర్లో ఉన్న ఆ కాలర్కే ఎలా వెళ్ళింది? మంచి ప్రశ్న. మీరు మంచి ప్రశ్న వేసారు కనుక నేను మంచి సమాధానం చెప్పాలి, ఎందుకంటే మీరు వేసింది మంచి ప్రశ్న కనుక. ఇంకా ఉపశమనం గురించి వస్తే, గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్షన్ బిట్వీన్ ది ఆటమ్స్ సార్ ఏదో మిస్ అయింది. నేనే మిస్ చేశానమ్మా. ఎందుకంటే ఆ ఉపశమనం అనే సీక్రెట్ ఎవరికి చెప్పకూడదు. అర్థమైందా? అర్థం కాలేదు సార్. మళ్ళీ చెప్తా. వద్దు సార్, వద్దు. మీకు కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి. ఓకే. హలో 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 అమ్మా. హలో హలో. చెప్పండి అమ్మా, మీ సమస్య ఏదైతే ఉందో చెప్తే నేను ఉపశమనం అనేది చేస్తాను. హలో. మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా. నా జుట్టు బాగా రాలిపోతుంది సార్. అయితే షాంపూ మార్చండి. అలా మార్చినందుకే రాలిపోతుంది సార్. ఓకే అమ్మా, నువ్వు కంగారు పడద్దు, నేను నీకు ఉపశమనం అన్నదైతే చేస్తాను. కొంచెం ఏదో ఒకటి చేయండి సార్. ఇప్పుడు మీకు ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి? అది నాకెలా తెలుస్తుంది సార్? ఓకే, నేను చూసి చెప్తాను ఉండండి రామారావు గారు. అమ్మా, మీకు 40 వెంట్రుకల దాకా ఉన్నాయి. మీకు ఉపశమనం చేసి జుట్టు వచ్చేలా చేస్తాను. ఇప్పుడు చూడమ్మా. సార్ ఏ మార్పు లేదు సార్. ఇప్పుడు ఏం లేదు సార్. సార్ ఇప్పుడు చూడండి. సార్ ఇప్పుడు నా పొలంలో మొలకలు వచ్చినాయి సార్. చాలా అండి. సార్ సార్ నా జుట్టు పెరిగి చెడైపోతుంది సార్. సంతోషం కదండి. చాలా థ్యాంక్స్ సార్. చాలా థ్యాంక్స్ సార్. సార్ ఇక్కడ పీకితే అక్కడ ఎలా వచ్చింది? మంచి ప్రశ్న.
మీరు మంచి ప్రశ్న వేశారు కనుక నేను మంచి సమాధానం చెప్పాలి, ఎందుకంటే అది మంచి ప్రశ్న కనుక. ఇప్పుడు మంచి ప్రశ్న వద్దు సార్, నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, చూద్దాం.